చూడు తిలోత్తమా, నీ ముగ్గురు పుత్రులు 3 లోకాలకి అధిపతులయ్యారు. ధనాసురుడు స్వర్గబంధు, లోలుపాసురుడు పృథ్వీపైన, విలాసాసురుడు ఇంకా పాతాళమందు తమ సామ్రాజ్యాలను స్థాపించారు. ఇప్పుడు నీవు ఆనందపడవలసినదే. ఈ పూజ ఆరాధనలకి అవసరమేముంది? పూజా ఆరాధనలకి ఆవశ్యకత ఉంది. నాకిష్టం లేదు నా ముగ్గురు పుత్రులు ముల్లోకాల్లోని నిర్దోష ప్రాణులకు కష్టం కలిగించడం. అందుకే నేను శ్రీ గణేశుణ్ణి ప్రార్థిస్తున్నాను, వాళ్లలోని అసుర ప్రవృత్తిని, ఆకాంక్షలను అంతం చేయమని. అసుర ప్రవృత్తి బలం వల్లనే ఆ ముగ్గురు ముల్లోకాలపై అధికారం పొందగలిగారు. ఈ ప్రవృత్తిని త్యజించి వేస్తే దేవతలు వాళ్ళకి శత్రువులు, వాళ్ళని వధించకుండా ఉంటారా? నీవు నీ సొంత పుత్రుల మృత్యువునే కోరుతున్నావా? నీ సొంత పుత్రులు చెప్పు. వద్దు. ఈ జగతిలో ఏ ప్రాణి అసుర ప్రవృత్తి లేకుండా జీవిస్తూ ఉంటారో వారిని చంపివేస్తారా? వారిని వధించి వేస్తారా? అవును, అలాగే చేస్తారు. జగతిలో జీవించి ఉండాలంటే అసుర ప్రవృత్తి ఆవశ్యకం. ఇది అసురుల జీవిత సత్యం. సామాన్య ప్రాణులు జీవించి ఉండాలంటే శ్రీ గణేశుని కృప ఎంతో ఆవశ్యకం. నేను వారిని ప్రార్థిస్తాను. వారు పరమ దయాళువు. వారు ప్రాణహాని కలిగించకనే నా పుత్రుల అసుర ప్రవృత్తిని సమాప్తం అందిస్తారు. సమాప్తం చేస్తారా? ఎలా చేస్తారు? అసుర ప్రవృత్తిని సమాప్తం అందించడం అంత సరళమా? గౌరీ పుత్ర గణేశ, నా పుత్రులని రక్షించండి. వారిపై దయ చూపండి. అధిపతి మహాబలి ధనాసురునికి జయము! స్వర్గాధిపతి మహాబలి ధనాసురునికి జయము! స్వర్గాధిపతి మహాబలి ధనాసురునికి జయము! ఈ రత్నాలన్నిటినీ నువ్వు స్వర్గలోకంలోని గుప్త కోశాగారం నుండి తెచ్చావా? లేదు అసురరాజా, ఈ సామాగ్రి పృథ్వీలోకం నుండి వెనుకకు తీసుకుని వచ్చాం. పృథ్వీలోకం నుంచా? అవును సురరాజా, తమరి మాతాశ్రీ తిలోత్తమ ఈ స్వర్ణభూషణాలు రత్నాలని స్వీకరించలేదు. మా మాతాశ్రీ ఈ స్వర్ణ సంపదని తీసుకొనుటకు నిరాకరించారా? అయితే మరి అక్కడ మా పితాశ్రీ అసురపతి మదాసురులు ఈ విషయమై ఏమీ అనలేదా? ఆయన ఎట్టి అవరోధం కలుగజేయలేదు. కానీ ఈ పళ్ళెరాలు తీసుకుని మేము గుహలోనికి ప్రవేశించినంతనే ఈ ఆభూషణాల పళ్ళెరాలు అవి అన్ని గుహ బయటికి వచ్చేసాయి. వికట చమత్కారం జరిగింది అసురరాజా, వికట చమత్కారం. అంటే ఈ చమత్కారము మా మాతాశ్రీ నిరాకరించిన కారణముగా అయినది. తీసుకువెళ్ళండి వీటిని కోశాగారానికి. ఓరి దుష్టుడా, లోభి ధనాసురా, నువ్వు మా స్వర్గ సంపదని దురుపయోగం చేసి స్వర్గం యొక్క సుందర స్వరూపమే పాడు చేసినావు. మేము ఇక నిన్ను జీవించి ఉండనియ్యము. సైనికులారా, ఈ భీరువు దేవతలు సాహసము చూపించే నాటకముతో ఇచ్చటికి చేరారు. ఈ భీరువు దేవతల శక్తి మా సమ్ముఖాన ఎందుకు పనికిరాదు. ఓరి మూర్ఖ దేవతలారా, మీకు ఈ మాత్రం కూడా తెలియదా? మేము దేవి యొక్క వరం వల్ల పుట్టామని, మా శక్తి దేవి వల్లనే అపరిమితమైనదని, మేము అజేయులం, దుర్భేద్యులం. బంధించి వేయండి వీళ్ళందరినీ. పృథ్వీలోకంలోని బందీగృహమందు బంధించండి వీళ్ళని. మేము అనుకున్నాము, మేము పృథ్వీలోకానికి వెళ్ళి పృథ్వీ సామ్రాట్టు భ్రాత లోలుపాసురునితో సుఖంగా ఉందామని. కానీ నీ ఈ దుర్వ్యవహారము కారణాన మేము మా పృథ్వీలోకం వెళ్లే యోచనని త్యజించేశాము. ఇప్పుడు మేము ఇక ఎప్పటికీ కూడా ఈ స్వర్గ సింహాసనంపై విరాజిల్లుతూ ఉంటాము.
తీసుకెళ్ళండి వీళ్ళందరినీ. అసురరాజు మహాబలి ధనాసురునికి జయము! స్వర్గాధిపతి మహాబలి ధనాసురునికి జయము! అసురరాజు మహాబలి ధనాసురునికి జయము! గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. తిలోత్తమ 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 గణపతయే తిలోత్తమ! నమః. ఏం లాభం కలిగింది మనకి ఈ ఆరాధనతో? పైగా మనకి హాని కలిగింది. నీ కారణంగానే మనం ధనాసురుడు పంపించినటువంటి స్వర్ణ సంపద నుండి వంచితులమైనాము. నీ కారణంగానే ధనాసురుడు స్వర్గంలోని నందన వనం నుండి తెచ్చినటువంటి దివ్యమైన కల్పవృక్షం ఎండిపోతున్నది. నా కారణంగానా? నీ కారణంగానే. నా కారణంగా స్వర్గ సంపద ఇక్కడికి రాలేదా? నా కారణంగా ఇక్కడ కల్పవృక్షం ఎండిపోతున్నదా? స్వామి, అదే స్వర్గ సంపద ఇక్కడికి వస్తే దానితో పాటుగా దేవతల మనసులలోని మౌన శాపము ఇక్కడికి వచ్చి ఉండేది. ఇక ఆ సంపద కూడా నల్లగా అయిపోయేది. అవినీతి అన్యాయాలతో ఇతరుల వస్తువులపైన అధికారం పొంద చూస్తే కేవలం ఆ వస్తువే వికృతంగా అవదు, వస్తువు తెచ్చిన వారు కూడా వికృతంగా విపత్తుల ఊబిలో చిక్కుకుపోతారు. నందనవన కల్పవృక్షమనే చూడండి, అది ఎండిపోయింది. తమరు అనేది అది నా కారణంగా ఎండినదని. కాని సత్యమేమంటే అది పుత్రుడు ధనాసురుని ఇంకా తమరి లోభం యొక్క నల్లని ఛాయ వల్ల ఎండినది. దేవతల కష్టము, అసంతుష్టత, వారి బాధల కారణంగా ఎండిపోయినది. దుర్బుద్ధి కారణాన ఇతరుల వస్తువులపైన చెడు దృష్టి కలిగితే మనం చెడు సమయాన్ని ఆహ్వానించినట్లవుతుంది. ఆపు ఆపు ఆపు! ఇంకా తెలుసుకుంటున్నాను, పూజ ఆరాధన చేసే వారి వాక్కుకి విరామం ఉండదని. పుత్రుడు పతుల ఇచ్చని విరోధించి నువ్వు ఇద్దరికి శత్రువుగా మారిపోయావు. ఈనాటి వరకు జగతిలో అలా జరుగనే లేదు. ఏ మాత తన పుత్రునికి, ఏ పత్ని తన పతికి శత్రువు అవడం అనేది. నేను పూజ, ఉపాసన ఇంకా శ్రీ గణేశుని ఆరాధన నా పతిపుత్రుల యొక్క క్షేమానికి, వారి యొక్క శుభం కొరకే చేస్తాను. పుత్రుని బహుమతిని సంపదని పితరుణ్ణి అనుభవించనీయలేదు. పైగా ఎంతో గర్వంగా పతి పుత్రుల శుభం కోరుతున్నానంటావా? స్వామి, నేను మాటిమాటికి చెప్పినా కూడా తమరు సత్యాన్ని గ్రహించుకోవట్లేదే. తమరు ఈ జగద్వ్యాపక సత్యాన్ని ఎందుకు మరుస్తారు? అనధికార రూపంలో ఇతరుల వస్తువులను అనుభవించేటటువంటి వారు భయంకర కష్టాలు పడవలసి వస్తుంది. నా పూజ్యులు శ్రీ గణేశులు నాకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చి ఏమి చెప్పారో తమరే స్వయంగా దానికి సాక్షి. తమరి గురువు శుక్రాచార్యుని అనుసరించి తమరు కనుక దేవతలకు, మహాత్ములకు కష్టం కలుగు చేస్తే తమరికి, తమ పుత్రులకి భవిష్యత్తు శుభప్రదంగా ఎప్పటికీ ఉండదు. కారణం, శ్రీ గణేశుడు అధర్మం, అవినీతి, అన్యాయాలను ఆచరించే వారి కోసం సహాయం ఎప్పుడూ చేయరు. నాకు పూజ్యులు, ఇక తమరి గురువు, ఇరువురు చెప్పేది ఒక్కటే. తిలోత్తమ, మాకున్న అభిప్రాయాలన్నీ అసురుకుల పక్షం, దాని హితము కొరకే ఉంటాయి. నువ్వు అసురునికి పత్నివి, ఇంకా అసురులకి మాతవి. నువ్వు అసురుల పక్షాన్ని యోచించాలి, అలాంటి కృత్యాలే చేయాలి. అవశ్యం చేయవలసిందే, కానీ ధర్మము ఇంకా నీతి ఆధారం పైననే. ధర్మము, నీతులను మేము ఆధారం చేసుకుంటే అప్పుడింక మేము అసురులుగా ఎక్కడ ఉంటాము? అప్పుడు మేము దేవతలు, మహాత్ముల శ్రేణిలోకి వెళ్ళిపోతాం. మహాత్ములు మరియు దేవతల శ్రేణి శ్రేష్టంగా ఉంటుంది దైత్యగురు. సకల జగత్తు వారిని పూజ్యులు, శ్రేష్ఠులుగా అనుకుని నమస్కరిస్తుంది. తిలోత్తమ, నీ అభిప్రాయం ఏమంటే అసురుల శ్రేణి నికృష్టము, తుచ్చము అనేనా? క్షమించండి దైత్యగురు. ప్రాణుల శ్రేణుల విభజన వారి ఆలోచనలు, కృత్యాల ఉత్కృష్టత, నికృష్టతల వల్లనే జరుగుతుంది. ఇతరుల సంపద, గౌరవం,
సంస్కృతిని హరించి వేసి వారిని బాధ పెట్టడం ఉత్కృష్ట కృత్యం అని తమరు అనలేరు కదా. నువ్వు దైత్య గురువుతో తర్క వితర్కం చేస్తావా? నువ్వు దేవతలను శ్రేష్ఠులు, అసురులను నికృష్టులుగా నిర్ధారిస్తావా? అలాంటి ఆలోచనయే లేదు నాకు. సత్యానికి విరుద్ధంగా యోచించడం, అలాగే ఆచరించడము నాకు సంభవం కాదు. తిలోత్తమా, నువ్వు వెంటనే గణేశ ఆరాధన మానివేయి. ఇక దైత్య గురువు ఏమంటున్నారో అది శీఘ్రమే పాటించు. దైత్య గురువు నీతి సమ్మతమైన ఆజ్ఞని పాటించడానికి నాకు ఎట్టి అభ్యంతరమూ లేదు. కానీ గణేశ ఆరాధన మానివేయటం అంటే అర్థం నా ప్రాణాల గతి ఇంకా శ్వాసలు ఆపివేయటమే. తిలోత్తమా! పితాశ్రీ! మాత, తమరి ప్రాణాలు నాకు నా ప్రాణాల కంటే ప్రియమైనవి. నేనచట స్వర్గమందు, తమరిచట ఈ గుహలోనున్నా. వద్దు మాత, వద్దు. తమరు నాతో వచ్చి స్వర్గంలో ఉండండి. తమరిని తీసుకువెళ్ళడానికే వచ్చాను. నువ్వు ఉచిత నిర్ణయం తీసుకున్నావు ధనాసుర. నువ్వు నీ మాతని నీతోటి స్వర్గలోకం తీసుకెళ్ళు. బహుశా అక్కడికి చేరి ఈమె సరైన రీతిని ఆలోచించి మాట్లాడుతుందేమో. మరి నేను అదే అనుకుంటున్నాను. అనుచితం. తమరి అందరి యోచనలోను ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం అంటే శ్రీ గణేశ ఆరాధన నుండి వంచితం అవటం. ఇక తమరందరూ అదే కోరితే అది జరిగేది కాదు. నేను ఇక్కడే ఉండి శ్రీ గణేశుని నా పతి పుత్రుల సురక్షణ శుభాలకై ప్రార్థన చేసుకుంటాను. అది వారు వింటారు. ఇక్కడి నుంచి వెళ్ళి నేను నా పతి పుత్రులకి అహితాన్ని చేకూర్చను. ఇప్పటిదాకా వీళ్ళకి ప్రాప్తించిన సఫలత ఆ శ్రీ గణేశుణ్ణి కృప యొక్క పరిణామమే. అనుచితము, అసంబద్ధమైన యోచన లేదా వ్యవహారం వల్ల ఆ శ్రీ గణేశుడు క్రోధితులైతే ఇక జగతిలో వీరిని రక్షించేవారు మరి ఎవ్వరూ ఉండరు. ఛీ, పిరికి మదాసరా! నీ పత్ని అసురుల పట్ట విద్రోహి అయినది. నువ్వు అలా నిల్చుని మౌనంగా చూస్తూ ఉన్నావు. ఈమెని మా మాట ఒప్పుకునేలా వ్యవసరాల్ని చెయ్యి, అన్యదా సమాప్తం అందించెయ్యి. శ్రీ గణేశ, నన్ను రక్షించండి. వీళ్ళ బుద్ధిపైన అలముకున్న అంధకారాన్ని దూరం చేయండి ప్రభు. దయ చూపండి. దేవేంద్ర, మనల్ని ఏదో అంధకార భరిత స్థానమందు బంధించి ఉంచారు. ఇక్కడ వెలుగు ప్రవేశించుట కూడా సంభవము కాదు. మనల్ని అంధకారం ముందు ఉంచుటలో ఏం ప్రయోజనం ఉండవచ్చు? అవశ్యం ఏదో ప్రయోజనం ఉంటుంది దేవేంద్ర. ఇప్పటిదాకా మనం పూర్తిగా ఈ అసురుల దయపైనే ఆధారపడి ఉన్నాం. దయ? అసురులా? వీళ్ళు మన మీద దయ ఎన్నటికీ చూపరు. ఈ దుష్టులు మనల్ని సమాప్తం అందించ చూస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళని ఆపేవాళ్ళు ఎవరూ లేరు. వ్యర్థ భాషణ చేయుటలో ఏమైనా లాభం ఉందా దేవతల్లారా? ఇప్పుడు చేయాల్సింది మనమందరం ఇక్కడి నుంచి విముక్తిని ఎలా పొందగలం అది యోచించండి. దేవేంద్ర, ఆ విషయమై మేము పూర్తిగా యోచించి ఉన్నాము. కానీ ఇక్కడి నుంచి ముక్తులవడానికి మాకు ఏ ఉపాయమో దొరకలేదు. వరుణదేవా, ఇంకా మన జీవన గతి ఈ బందీ గృహం వరకే పరిమితమైపోతుందా? తమరే ఏదైనా ఉపాయం చెప్పండి దేవేంద్ర. ఇక నా వద్దే ఉపాయం ఉంటే ఇప్పటిదాకా మనం ఈ బందీ గృహంలోనే ఉంటామా? అలాగే యోచిస్తూ ఉంటే ఏదో ఒక మార్గము అవశ్యం కానవస్తుంది. ఈ బందీ గృహంలోకి వచ్చాక మనం యోచించడం తక్క అన్యమేదియును చేయనే చేయలేదు కదా. ఈ మాదిరి వ్యర్థంగా మాటలతోనే సమయం గడిచిపోతున్నది. ఇంకా మన కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. దేవేంద్ర, అయితే మరి ఏం చేద్దాం? నాకు ఒక దిశగా ఆశా కిరణం కానవస్తున్నది. ఏ దిశ నుంచి దేవేంద్ర? శ్రీ గణేశుని దిశ నుంచి. శ్రీ గణేశుల? అవును, శ్రీ గణేశుని దిశ నుంచి. మీరందరూ ఈ సత్యాన్ని మర్చారా?
కేవలం శ్రీ గణేశులే కదా సదా మన దేవతలందరినీ కష్టాల నుండి ఉద్ధరించినది. ఎప్పుడైనా అన్య దేవతలు మనకి సహాయం చేయటంలో అసమర్థులైతే, ఇంకా త్రిమూర్తులు కూడా ఏమీ చేయలేనప్పుడు, అప్పుడు శ్రీ గణేశుడే మనల్ని సింధురాసుని బాధ నుండి భయ విముక్తుల్ని చేశారు. అవును, శ్రీ గణేశులే మనకు సహాయకులుగా వచ్చింది. ఆశ్చర్యం, మనం వారిని ఎలా మర్చిపోయాం? పొరపాటైనది, దాన్ని సరిదిద్దుకుందాం. ఆయన శరణు కోరి, ఆయన నామస్మరణ చేసి. ఇదే ఉత్తమ ఉపాయం. అవును దేవేంద్ర, ఆ శ్రీ గణేశులు మనల్ని సింధురాసుని భయం నుంచి విముక్తి కలిగించగా, వారే మనల్ని ఈ బందీ గృహం నుంచి అవశ్యం విముక్తి కలిగిస్తారు. కానీ విముక్తి ఎప్పుడంటే వరుణదేవా, మనం వారిని ప్రార్థించినప్పుడే. శ్రీ గణేశ. ఓ సుఖకర్త, ఓ దుఃఖహర్త, దుష్ప్రవృత్తి లోలులై నా పుత్రులు నీతి అవినీతుల యోచన చేయలేకపోయారు. నా పతి పుత్రులు అజ్ఞాన మార్గమందు ముందుకు వెడుతున్నారు. వారికి ఈ పరమసత్యం తెలియదు. మన హితం కోసము శ్రీ గణేశుని కృప ఆవశ్యకమని. ఓ పార్వతీనందన, ఓ శివనందన, తమరు సర్వదా మమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు. నేడు రక్షించండి. ఓ శ్రీ గణేశ, ఓ గజానన, ఎప్పటి మాదిరి నేడు కూడా నేను తమరి శరణార్థిని. నన్ను కాపాడు. మా దేవతలని ఈ బంధనం నుంచి విముక్తుల్ని చేయండి వినాయక, విముక్తుల్ని చేయండి. ఓ లంబోదర, నా పుత్రులకి సద్బుద్ధినియండి. ఓ బుద్ధి సిద్ధి దాత, ఓ విఘ్నహర్త, మమ్ము విముక్తుల్ని చేయండి ప్రభు, విముక్తుల్ని చేయండి. ఓ బుద్ధి వివేకముల స్వామి, నా పతి మరియు పుత్రులకి సద్బుద్ధినియండి. ఓ శ్రీ గణేశ, మా విఘ్నాలు దూరం చేసి తమ విఘ్నహర్త నామాన్ని సార్థకం చేసుకోండి ప్రభు, సార్థకం. నా అహంకారపతి ఇంకా పుత్రుని సన్మార్గంలోకి తెండి శ్రీ గణేశ. ఓ శ్రీ గణేశ, తమరు అగ్రపూజార్హులు, దేవతల్లోని శ్రేష్ఠులు. మా పిలుపు వినండి ప్రభు, మా పిలుపు వినండి, మా పిలుపును వినండి. వినండి శ్రీ గణేశ, వినండి. ఈ దుఃఖితురాలి పిలుపు వినండి, ఈ దుఃఖితురాలి పిలుపు వినండి. ప్రణామం పితాశ్రీ. మాత, తమరి వరప్రసాదాసురుల అత్యాచారాలు నిరంతరం పెరుగుతున్నాయి. మా ఆరాధకురాలు తిలోత్తమ ఇంకా బంతిత దేవతలు వాళ్ళ క్రూరత్వం కారణంగా కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు నీకు ఏమి కావాలి? వారి సర్వనాశనానికై తమరి ఆజ్ఞ. ఈ సత్యం గురించి కూడా యోచించు గణేశ. మదాసురుడు అతని పుత్రులు తమ పూర్వజులైన తారకాసురుడు ఇంకా శుంభనిశుంభుల మాదిరి భయానకులు, క్రూరులు, అత్యాచారులు మాత్రం కాదు. పితాశ్రీ, వారి యోచన మలినమైనది, కృత్యాలు అనుచితమైనవిను. అందుకు వారికి దండన విధించవలసినదే. వాళ్ల యోచనల మలినత్వము, అకృత్యాల అనైతికత హద్దులు అవశ్యం దాటినవి. కాని ఇది విచారించవలసినదియే. నీ మాతయైన పార్వతీదేవి వారికి అకారణంగా వరాన్ని ఇయ్యలేదు. మాత వరం ఇచ్చి ఇక పుత్రుడు దండిస్తే ఇది జగతిలో ఒక అనూహ్య విషయం అవుతుంది. పితాశ్రేష్ఠ, మాత వారికి అకారణముగా వరాన్ని ఇయ్యకుంటే నేను వారిని అకారణముగా దండించ ఇష్టపడను. నీవు ఏం చేద్దామనుకుంటున్నావో అది ఉచితమైనదే. కానీ పరిస్థితిని విశ్లేషించడము కూడా ఆవశ్యకమే. వారిని దండించుటకు ముందు నువ్వు నీ మాత నుండి ఆజ్ఞ పొందటానికి వచ్చావు. అంటే నీ మాత ఎడల నీ మనమునందు గౌరవమున్నది. అయితే తప్పకుండా నీ మాత యొక్క వరం ఎడల కూడా గౌరవం ఉంటుంది. పితాశ్రేష్ఠ, అందుకే కదా మాత ఆజ్ఞకై ఇచ్చట ఉపస్థితుడనయ్యాను. నాకు తెలుసు నువ్వు నా ఆజ్ఞాకారి పుత్రుడివని. దానితో ఏమి చేసినా మాత మర్యాదని, ప్రసన్నతని మనస్సులో ఉంచుకునే చేసెదవు. నా వరప్రసాద అసురుల విషయమందు నువ్వు యోచించావు.
ఇంకా వారిని దండించే ముందు నా ఆజ్ఞ కోసం నువ్వు నా వద్దకు వచ్చావు. ఇది నాకు ప్రసన్నత కలిగించింది. ఇక్కడ ఒక సత్యం ఏమిటంటే, నా వరం యొక్క గంభీరతని నువ్వు అర్థం చేసుకున్నావు, కానీ వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నమే చేయలేదు. దానిని వాళ్ళు దురుపయోగం చేశారు. అలాంటప్పుడు వారు దండన అనుభవించవలసిందే, కానీ కఠోర దండన కాదు. ప్రియ గణేశ, నువ్వు నీ మాత ఆశయం అర్థం చేసుకున్నావుగా? ఆ పితాశ్రేష్ఠ, నేను మాత వరంతో పాటుగా వాళ్ళని రక్షించాల్సి ఉంది. దాంతోపాటే వాళ్ళకి దండన కూడా విధించాలి. పరిస్థితిని సంతులనంలో ఉంచి 2 పనులు చేయగలవా పుత్రా? మాతాపితల ఆశీర్వాదము, సామర్థ్యము, శక్తి నాకు తోడు ఉన్నాయి. ఇంకెందుకు చేయలేను? కానీ గణేశ, నీ చేతిలో వారి అంతం జరగడం నాకు ఇష్టము లేదు. వారిని దండించడం కోసం ఏదైనా ప్రత్యేక ఉపాయం యోచించాలి. తమరు నిశ్చింతగా ఉండండి మాత. నేను వారిని ఎలా దండిస్తాను అంటే, ఆ మదాసురుని పత్ని ఇంకా 3 అసురుల మాత తిలోత్తమ కోరిన విధంగానే. నీ ఉద్దేశ్యం స్పష్టంగా చెప్పు గణేశ. తమరికిది తెలుసు కదా మాత. తిలోత్తమ ఈ అసురుల సురక్షణ ఇంకా వీరికి సద్బుద్ధిని ప్రసాదించడం కోసమని నిరంతరం నా ఆరాధన చేస్తూ ఉన్నది. అవును, చేస్తూ ఉన్నది. అయితే అట్టి స్థితిలో తిలోత్తమని విధవగాను లేక పుత్రహీనురాలిగాను చేసే ప్రశ్నయే ఉండదు. నాకేమీ అర్థమగుటలేదు. నీవు ఏం చేస్తావు, అది ఎలా చేస్తావు? తమరు నాకు కొంత సమయం ఇస్తే నేను ప్రత్యక్షంగా తమరికి చూపిస్తాను నేనేం చేయనున్నాను. ప్రత్యక్షంగానా? అవును పితాశ్రేష్ఠ. మరి తమరు ఆజ్ఞనిస్తే నేను నా యొక్క దివ్యాకర్షణ శక్తితో వీళ్ళందరినీ ఇక్కడికి ఒకేసారి రప్పించి వారికి దండన విధిస్తాను. అవశ్యం గణేశ, అవశ్యం. నీవు వారందరినీ ఇక్కడికి ఒకేసారి రప్పించగలిగితే ఇంకా ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళి వారిని దండించవలసిన ఆవశ్యకత ఏముంది? ఉచితమేమంటే నీవు వారిని నీ మాత సమ్ముఖానే శిక్షించి దండన విధించు. మేము కూడా చూచెదము నీవు 2 పనులు ఒకేసారి ఎట్లా చేయుదువో. ప్రణామం. మదాసురా! ధనాసురా! లోలుపాసురా! విలాసాసురా! వీరందరినీ దుష్కర్మలకై ఉత్సాహపరిచి ప్రేరేపించి దైత్య గురు శుక్రాచార్య ప్రత్యక్షం కండి.
అగత్యాచార్య, పరమశివుడు, పార్వతీమాత తమరి ఆరాధ్యులు. వీరికి ప్రణామము చేసి జయ జయధ్వానాలు పలకండి. దేవాది దేవుడు మహాదేవుడికి, పార్వతీ మాతకు ప్రభు, తమరు అనుమతిస్తే నేను దుఃఖిస్తూ బాధలు పడుతున్న దేవతలను బంధ విముక్తులను చేసి తమరి సమ్ముఖానికి రప్పిస్తాను. ఆ పైన దేవా, ఇంకో కోరిక ఏమిటంటే ఉత్తమమైన బుద్ధి గల తిలోత్తమను కూడా ఇక్కడికి పిలుస్తాను. దాంతో ఆమె తన పతి పుత్రుల దుష్కర్మల పరిణామము స్వయముగా తానే చూడగలుగుతుంది. అవశ్యం. దేవేంద్ర, దేవతలారా, తిలోత్తమ ఉపస్థితులు కండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. జై శ్రీ గణేశ. శివనందనుడు శ్రీ గణేశునికి జయము. పార్వతీసుతుడు శ్రీ గణేశునికి జయము. వద్దు వద్దు, నా మాతాపితల సమ్ముఖాన నాకు జయ జయధ్వానాలు, నాకు వందనము ఉచితం కాదు. మీరందరూ నాతో కలిసి పరమశివుడు, మాత పార్వతులకు జయ జయధ్వానాలు చేయండి. త్రిలోకనాథుడు పరమశివశంకరులకి జయము. శక్తి స్వరూపిణి పార్వతీ మాతకి జయము. విఘ్నహారకుడు శ్రీ గణేశునికి జయము. ఓ శ్రీ గణేశ, ఓ సిద్ధి వినాయక, నేను తమరిని వేడుకుంటున్నాను. నా పతిని, నా పుత్రులని తమరి క్రోధానికి బలి చేయకండి. వీరిపై దయ చూపండి, వీరిపై దయ చూపండి. చింతించకు తిలోత్తమ. నీ ఆరాధ్యుడైన శ్రీ గణేశుడు నీ మనసుని బాధించేలాగా ఏ పని చేయడు, చేయబోడు. ధైర్యాన్ని వహించు. తిలోత్తమ ఇప్పుడిప్పుడే ఏమన్నదో విన్నారుగా మీరు. ఆమె ఇప్పటికీ మీ సద్భావననే కలిగి ఉన్నది, ఇంకా దయను చూపమంటున్నది. మీ మనములయందు సద్భావనను నెలకొల్పి సద్బుద్ధిని కలిగించమని తిలోత్తమ ఎప్పుడూ మమ్ము ప్రార్థిస్తూ ఉండినది. కానీ ఉత్పన్నమవగానే అసురులై అసుర ప్రవృత్తినే కలిగిన వారిని సన్మార్గమునకు తేవడము అసంభవం. దైత్యగురు, తమరే చెప్పండి, పరమపిత బ్రహ్మదేవులు దైత్యులు నివసించడానికి ఏ లోకమును నిర్దేశించినారు? పరమపిత బ్రహ్మదేవులు దైత్యుల ఒక్క పాతాళ లోకమే నిర్ధారించినారు. కానీ క్షమించండి శ్రీ గణేశ, మేము పరమపిత బ్రహ్మదేవుల ఈ అన్యాయపూర్వక వ్యవస్థను అంగీకరించలేకయున్నాము. పాతాళ లోకమంత చిన్న ప్రదేశము దైత్యులకు ఎప్పుడూ సరిపోయేటటువంటిది కాదు. బాహువుల యందు అనంత శక్తి, మనస్సులలో పూర్ణ ఉత్సాహము నిండియున్న అసురులు సంతసించేది కేవలం పాతాళ లోకంతోనే కాదు. వారికి 3 లోకాలపైన అధికారం సంప్రాప్తించుకున్న పిమ్మట కూడా సంతృప్తి కలుగదు. ఈ పిరికి దేవతలు స్వర్గాధికారమును సురక్షితముగా ఉంచ సమర్థులు కానప్పుడు స్వర్గం తమ అధీనంలోనే ఉంచుకున్న వారికి ఏం అధికారం ఉన్నది? ఇక మరి అసురులు తమ శక్తి బలములతో స్వర్గాధికారం కోరుకున్నతో అనుచితమేమున్నది? దైత్యగురు శుక్రాచార్య, బాహువులలో అనంత శక్తి, మనముల యందు పూర్ణ ఉత్సాహం ఉన్నటువంటి తమరి శిష్యులు దక్షులు అయిన తమరి 4 అసురులు ఇచ్చట నిలబడి వణుకుతూన్నారు. నారాయణ నారాయణ. జగత్పిత పరమశివశంకరులు మాత పార్వతుల సముఖానికి వచ్చి జగతి అందరి సకల ప్రాణులు నిర్భయులగుదురు. కానీ ఈ తమరి 4 అసురులు అకారణంగా భయభీతులవుతున్నారు. అభయస్థలమునకు వచ్చి భయపడువారు వారు ముల్లోకములకు అధికారులు అయ్యి ముల్లోకముల అస్తిత్వమును సమాప్తముందించదలుచుకున్నారా? ఇట్టి భీరువులకు ముల్లోకముల అధికారం ఏమిటి?
అసలు పాతాళలోకాధికారము సంప్రాప్తించరాదు. దైత్యగురు, తమరికి అగుపించుట లేదా? తమరి ఈ నలుగురు అసురులు తమ స్థానముల నుండి పతితులయ్యి ఎట్టి దయనీయ స్థితిలో నిలబడి ఉన్నారు. తమరి శిక్షణ వీరికి లాభమును చేకూర్చనే లేదు. నారాయణ నారాయణ. ఈ స్థలమందు తమరు అనుచిత పదాలను కనుక ప్రయోగిస్తే పరమశంకరులు ఇంకా శ్రీ గణేశుల కోపమునకు గురి అవ్వక తప్పదు. అందుచేత జాగ్రత్త. దైత్యగురు, తమరు అసురుల అంతమును వాంఛిస్తున్నారా లేక పాతాళలోకమందు వీరి నివాసమా? తమరు మాకు నిర్ణయం తీసుకున్నట్లో సహకరించుకుంటే మేమే స్వయముగా నిర్ణయించగలము. ఇప్పుడు మేము తిలోత్తమ ముగ్గురు పుత్రులని పాతాళలోకమున కంపెదము. అట్ట భవిష్యత్తునందు ఈ ముగ్గురు స్వర్గము పైన లేక పృథ్వీపైన అధికారము చేజిక్కించుకొని ప్రయత్నిస్తే వీరి అంతము నిశ్చయమగును. దైత్యగురు, తమరు పరమశివుల భక్తులు. అందుకని మేము తమరి సమ్ముఖాన పృథ్వీలోకము పాతాళలోకము రెంటినీ ఉంచుతున్నాము. తమరు ఎక్కడ కావాలన్నా ఉండవచ్చు. మహాదేవా, నాకు అనుజ్ఞనీయండి. నేను నా స్థానమును స్వయంగా నిశ్చయించుకునేదను. శ్రీ గణేశ, కృప చూపి నన్ను పాతాళలోకం పంపవలదు. నేను నా పతి తోడుగా పృథ్వీపై నివసించేటందుకు అనుమతించండి. దానితో నేను తమరి ఆరాధన చేయగలుగుతాను. మదాసుర, మాకు తెలియను. నీవు మా న్యాయము నిర్ణయములతో సంతృష్టి నొందలేదు. కానీ ఇవి అన్నీ నీ సంతృప్తి కొరకు కాదు, విధి విధానమును అనుసరించియే నిర్ణయించబడినవి. ఇప్పుడు మేము నీకు చెప్పున్నది ఒక్కటే. భవిష్యత్తునందు తిలోత్తమను ఎట్టి ప్రకారముగాను నీవు కష్టపెట్టవలదు. కష్టపెట్టినచో దాని భయానక పరిణామము అనుభవించుటకు సిద్ధముగా ఉండుము. నేను సదా తమరి ఆజ్ఞను పాటించదను. శ్రీ గణేశ. నారద, నేడు నీ మౌనము ఆశ్చర్యజనకముగానున్నది. నీవు దేవతల యొక్క ఋషివి అయినప్పటికీ నీవు దేవతల విషయమై ఏమీనూ అనలేదు. ఇంకేమి అనగలను మహాదేవ? వీరి విషయమై ఎన్నో అన్నాము, ఎన్నో విన్నాము. ఇప్పుడు ఇక అనుటకు ఏమీనూ మిగులలేదు. ఇక పైగా శ్రీ గణేశుల న్యాయ నిర్ణయము బుద్ధి కుశలతలతో ఎంతో మంత్రముగ్ధునైతిని. అంతే, దీనిపై ధ్యాసయే లేదు. శ్రీ గణేశుడు ఎంతో తన న్యాయమందు పార్వతీమాత వరమును కాపాడినారు. ఇంకా స్వర్గమును అసురుల నుండి కాపాడి వారిని యథాస్థానానికి పంపే ఏర్పాటు చేసింది. ఇప్పుడు స్వర్గము మరలా దేవతల అధికారములోనికి వచ్చినది. ఇది హర్షించదగిన విషయం. పరమేశ్వరుడు పరమశివ శంకరులకు జయము. సర్వశక్తిదాయిని పార్వతీ మాతకి జయము. సిద్ధి వినాయకుడు శ్రీ గణేశునికి జయము. దేవేంద్ర, స్వర్గము నుండి అపహరించబడిన సమస్త సంపద మరలా స్వర్గలోకం వచ్చి చేరినది. శచీదేవి అచట నీ కొరకు ప్రతీక్షిస్తూ ఉన్నది. ఇక మీరందరూ నిశ్చింతగా స్వర్గలోకమునకు వెళ్ళండి. ఓ విషయం మరువకండి, మీరు శక్తి సదాచారముల పట్ల సావధానులై ఉంటేనే స్వర్గలోకం మీకు సురక్షితముగా ఉండగలదని తెలియండి. మీకు శుభమగుగాక. దేవాది దేవుడు మహాదేవుడు శివశంకరులకు జయము. శక్తి మాతా పార్వతీకి జయము. విఘ్నహారకుడు శ్రీ గణేశునికి జయము.
పితాశ్రేష్ఠ, నా కార్యం సంపూర్ణమైనది. ఇక నాకు అనుజ్ఞనియ్యండి. శ్రీ గణేశ, తమరు నాపై కూడా కృప చూపి నాకు వరాన్ని ఇయ్యండి. నేను తమరికి వరమునియ్యవలనా? నా మాతాపితల కృప తమపైన ఉన్నది. మరి తమరికి ఎవరి వరము యొక్క ఆవశ్యకత ఉన్నది? ఇకపోతే నేను కేవలము సద్బుద్ధిని ఇంకా సదాచారమునే వరముగా ఇయ్యగలను. అవి తమరి వద్ద ఉండనే ఉన్నవి. ప్రణామం. నారదా, గణేశుడెంతో చతురంగా మాట్లాడాడు. అవును పరమశివ, మాతాపితల ప్రభావము సంతానము పైన ఉండును కదా. ఇంకా నాకు అనుజ్ఞనీయండి. నారదా, బహుసమయము నుండి నీవు వైకుంఠము వెళ్ళలేదు. ఈ స్థితి యందు లక్ష్మీదేవి కోపమునకు గురి కావలసి వచ్చి ఆ వైకుంఠ ద్వారములు నీకై మూసివేయబడగలవు. నారాయణ నారాయణ, అటుల జరగనేరదు మాత. ఒక నారాయణ భక్తునికి అట్టే అన్యాయము ఎన్నడూ జరుగనే జరగదు. ప్రణామం.